హాయ్ అండి. 10 రోజులు 10 రోటి పచ్చళ్ళలో సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 5లో గోంగూర నువ్వుల రోటి పచ్చడి కమ్మకమ్మగా పుల్ల పుల్లగా చేసేసుకుందామా. దీనికి ముందుగా పొయ్యి మీద పేనం పెట్టి పేనం బాగా వేడెక్కిన తర్వాత ఒక అరకప్పు నువ్వులు అయితే వేయాలండి. ఆయిల్ ఏం వేయకూడదు, ఉత్తి పేనంలోనే వేయాలి. వేసి చిటపట్లు ఆడేంత వరకు వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. మళ్ళీ పేనం పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేయాలి. ఒక 6 పచ్చిమిర్చి, ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి అయితే వేసుకుందామండి. ఎందుకంటే పచ్చిమిర్చి తొందరగా వేగదు కదా. లాస్ట్లో ఎండుమిర్చి వేసాను. అందులోనే ఒక స్పూను పచ్చిశనగపప్పు అయితే వేయాలి, ఒక స్పూన్ మినపప్పు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకుందాము. అదే ఆయిల్లో గోంగూర అండి. నేను చిన్న కట్టలో 4 కట్టలు అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసి నీళ్ళు ఉంచేసి పక్కన పెట్టాను. అదే ఆయిల్లో ఈ గోంగూర వేసేయాలి. వేసి ఇలా కలుపుతా వేయించుకోవాలి. గోంగూర చాలా తొందరగానే మగ్గిపోద్ది. చూసారా ఎంత తొందరగా మగ్గిపోయిందో గోంగూర. అందులోనే కొంచెం చింతపండు అయితే వేయాలండి. చింతపండు కూడా వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము, చల్లగా అవుతుంది. నేను గోంగూర అయితే ఒక 4 కట్టలు తీసుకున్నానండి, చిన్నవే. నువ్వులు ఒక అరకప్పు అయితే వేయాలి. పక్కన పెట్టుకున్నాము. కళ్ళంరాయిలోనే మనం వేయించి తీసుకున్న పప్పులు అయితే వేయాలండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి అవి పోపులు వేసి ఇలా నూరుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఇలా అయితే మెత్తగా అయ్యేలాగా నూరాలి. నువ్వులు వేయాలండి. తర్వాత నువ్వులు వేసి ఇలా నూరుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా నూరాలి. ఇది కూడా నలిగిన తర్వాత గోంగూర వేసుకుందామండి. గోంగూర వేసి బాగా నూరదాము. సాల్ట్ వేయాలండి, ఒక 1/2 టీ స్పూను. ఒకసారి ఇలా నూరిన తర్వాత జీలకర్ర వేయాలండి, ఒక 1/2 టీ స్పూను. వెల్లుల్లిపాయ రేకలు ఒక 6 అయితే వేయాలి. జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత బాగా నూరుకోవాలి. ఈ గోంగూర పచ్చడి నువ్వులు చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. పుల్ల పుల్లగా కమ్మకమ్మగా. గోంగూర ఏమో పుల్ల పుల్లగా, నువ్వులేమో కమ్మకమ్మగా చాలా బాగుంటుందండి. పచ్చళ్ళు అన్నిట్లో ఈ పచ్చడి కూడా చాలా ఇష్టం అండి.